ఆంధ్రప్రదేశ్కి 1500 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. మొన్ననే బడ్జెట్లో కీలకమైనటువంటిది మోడీ సర్కార్ చెప్పింది. మూలధన వ్యయం అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో ఆదాయం సంపాదించడానికి పెట్టుబడులు పెట్టేదాన్ని మూలధన వ్యయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు, దాని మీద అద్దెలు వస్తాయి. అలాగే లేకపోతే కనుక ఒక ప్రాజెక్ట్ కట్టారు, ఆ ప్రాజెక్ట్ కారణంగా ఇన్ని వేల మందికి వ్యవసాయం పెరుగుతుంది, దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎంత అంటే దానివల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి లేదా రైతులకి. ఇట్లాగా ఒక పారిశ్రామిక కాంప్లెక్స్ కట్టారు, అవి ఇప్పుడు లైక్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ టవర్ ఏదైతే ఉందో అది ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ టైప్లో, అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ కట్టేస్తే దాన్ని అద్దెలకి ఇచ్చుకుంటే బోల్డంత అద్దె వస్తుంది. దానికి పెడితే దాన్ని మూలధన వ్యయం అంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సంక్షేమాలకు ఇచ్చుకోవడమో లేకపోతే కనుక ఖర్చులకు వాడేస్తున్నాయి తప్పించి డబ్బులు భవిష్యత్ ఆదాయ వనరుల కోసం పెట్టట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో మొన్న నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొన్ని మూలధన వ్యయాలు ఇస్తాము, ఆ డబ్బులతో పర్మనెంట్ ప్రాజెక్టులు పెట్టుకోండి, తద్వారా ఆదాయం సంపాదించుకోండి, దీని కిందన ఇచ్చేటటువంటి దానికి వడ్డీ కేంద్ర ప్రభుత్వం చెల్లించుకుంటుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడానికి నాడు ప్రకటించారు. ఇప్పుడు అందులో భాగంగా 50 ఏళ్ల పాటు ఎట్లాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇచ్చే కేంద్ర రుణం రూపంలో ఇచ్చేటటువంటి దాన్ని మూలధన వ్యయానికి సంబంధించి దీన్ని స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాకి అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీని కింద ఇప్పుడు రాష్ట్రానికి 2200 కోట్లు ఓకే అయినాయి. ఇది 66% కేంద్రం ఇచ్చేది, ఇంకొక 34% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే ఆ ప్రాజెక్ట్ పర్మనెంట్ ప్రాజెక్టులు అయ్యి ఉండాలి. అయితే ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇది ఏ వాటికి ఇవ్వాలంటే ఇరిగేషన్కి ఖర్చు పెట్టచ్చు, రోడ్లకు ఖర్చు పెట్టచ్చు, భవనాలకు ఖర్చు పెట్టచ్చు, ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు ఖర్చు పెట్టచ్చు. కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ దీనికి వాటికే ఖర్చు పెడతామని చెప్పి ప్రకటించి అయితే 2200 కోట్ల రూపాయలు మంజూరైంది. అయితే వీటిని బిల్లులకి చెల్లించడం ద్వారా పని పూర్తి చేయాలి, అంటే ఆల్రెడీ అయిపోయినటువంటి పనులకు బిల్లులు చెల్లించడానికి వాడేయబోతున్నారు.